హరి ఓం. నమో కృష్ణ నమో కృష్ణ. మనం ఇంకా గజేంద్రుడిలాగా నేను ఇంకా ఎక్కువ కాలం బతికితే బాగుండు, ఇంకా కొంచెం ఎక్కువ కాలం జీవిస్తే బాగుండు. సరే, ఎక్కువ కాలం బతికావు, ఎక్కువ కాలం జీవించావు. మళ్ళీ ఏమనుకుంటావు వెంటనే, నాకు కొన్ని సుఖాలు ఉంటే బాగుండు, నాకు ఇంకా మంచి మంచి పనులు జరిగితే బాగుండు. సరే, అవి కూడా జరిగాయి. ఆ తర్వాత ఏమనుకుంటాం, నేను హాయిగా ప్రశాంతంగా అందరూ సేవలు చేస్తుంటే నేను సేవలు చేసుకుంటూ ఉండాలనుకుంటాం. ఇలా కోరికలకు అంతం లేదు. ఒక కోరిక తీరిన వెంటనే ఇంకో కోరిక పుడుతుంది, ఇంకొక కోరిక. ఇలా కోరికల పుట్టే మన యొక్క మనస్సు. మన మనసు కోరికల పుట్ట, అందులో నుంచి వస్తూనే ఉంటాయి. మరి దాన్ని ఆపాలి అంటే ఎలా? మనసును మౌనం చేయాలి. మనసును మౌనం చేయాలంటే ఎలా? భగవంతుడిలో లీనమవ్వాలి. పరమాత్మలో లీనమైనప్పుడు మాత్రమే మనసు మౌనంగా ఉంటుంది. ఇది మనం గ్రహించాలి. ఇప్పుడు శ్రీమన్నారాయణుడు ఏం చేశాడంటే, ఎప్పుడైతే ఆ యొక్క పిలుపు వినపడిందో, నేను బతకలేదు స్వామి, నేను ఇంకా ఉండలేను స్వామి, అయిపోయింది నా పని, కనుక నీవు వచ్చి కాపాడుతావో కాపాడుకోలేవో నీది భారమురా తండ్రి అని అంటాడు. అంటున్నప్పుడు ఈయన ఎక్కడ ఉన్నాడో మనం చెప్పుకున్నాం. అక్కడ నుంచి వెంటనే ఆయన చెవులకు ఆ శబ్దం తరంగాలు వినపడింది. ఎలా వినపడింది? పూర్తి స్పృహ కోల్పోయాడు ఆయన. అంటే మీ ఉన్న స్థితి అంతా మర్చిపోయాడు. తాను ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు అనేటువంటి స్థితి పూర్తిగా మర్చిపోయాడు. ఇప్పుడు మన మానవులను కూడా కొంతమంది మనం కొన్ని సమయాల్లో ఆనందంగానే ఉంటాం. ఉన్నప్పుడు ఎవరికో ఒకరికి చిన్న ప్రమాదమో ఆపద జరిగిందంటే మనకు కావలసినటువంటి వాళ్ళకి ఏం చేస్తాం, మనం వెంటనే ఏంలా ఉన్నామో ఏం తెలియదు, ఏం చేయాలో కూడా కాళ్ళు చేతులు ఆడదు, తెలియదు, దిక్కుతోచదు. వెంటనే లేచి పరిగెత్తాం కదా. కనుక ఈ భక్త సులభుడు, మహాభక్త శంకరుడు, అంటే మీ భక్తులకు వశమైపోయినటువంటి శ్రీమన్నారాయణుడు, ఆయన భక్తికి మాత్రమే లొంగిపోతాడు, భక్తికి మాత్రమే అనుగ్రహం ఉంటుంది. భక్తులు పరమభక్తుడు ఎప్పుడైతే పిలుస్తాడో పరమభక్తితో, పరమభక్తి అంటే నిశ్చలము, నిర్మలము, పవిత్రము, పరమానందము, పరమశాంతి, ఇవన్నీ మిళితమైనటువంటి ఆర్ద్రత. ఈ ఆర్ద్రతని అర్థించినప్పుడు ఆ ఆర్ద్రత ఆయనకి ఒక అర్థమై ఒక మంచి ఉన్నతమైన అర్థాన్ని తెలియజేస్తుంది. పోయి ఏమది? నీ మహాభక్తుడు పిలుస్తున్నాడు, నీవు భక్తవశంకరుడవు, నీవు భక్తవశుడవు, భక్తుడిని కాపాడడంలో ఒక్క క్షణం కూడా నువ్వు ఉపేక్షించవు అనేటువంటి సందేశం వెళ్ళిపోతుంది. అప్పుడు ఏం చేశాడంటే, ఉన్నట్లుండి ముచ్చట్లో వదిలేశాడు. వెంటనే ఆ యొక్క దృష్టి అంతా కూడా గజేంద్రుడికి వెళ్ళిపోయింది. గజేంద్రుడికి వెళ్ళిపోతేనే గజేంద్రుడు ఎప్పుడైతే ఈ విధంగా ఉంటున్నాడో లక్ష్మీదేవికి ఆశ్చర్యం అయిపోయింది. ఇంత ఆనందంగా ఉన్న స్వామి ఉన్నట్లుండి ఇట్లా అయిపోయాడు ఏమిటి అని అనుకుంటుంది. ఇలా అందరూ అలా చూస్తున్నారు, స్థానువులైపోయి. గరుత్మంతుడు ఉన్నాడు, అనేక మంది సేవకులు ఉన్నారు, ఆదిశేషుడు ఉన్నాడు, ఆయన పడగవిప్పు ఉన్నాడు, వాళ్ళందరూ కూడా చుట్టుపక్కల అందరూ ఉన్నారు. ఈయన ఒక అనేక మణిమయ భూషితమైనటువంటి వజ్ర వైడూర్యములతో, చంద్రకాంతమణులతో, సూర్యప్రభలతో ఏర్పడిన సౌధం. అంటే సౌధం అంటే ఒక మందిరం, ఏకాంత మందిరం. స్వామివారికి అది ఏకాంత మందిరం. తో ఆమె ముచ్చట్లాడాలని ఉన్నప్పుడు రమాదేవితో అక్కడికి వెళ్ళి ముచ్చట్లాడుతుంటారు. లేదు పాలసముద్రం ఆదిశేషం ఉంటే అందరూ వచ్చేస్తారు, దర్శనానికి వస్తుంటారు. కనుక అక్కడ మనసు మాట్లాడడానికి ఆయనకి సమయం ఉండదు పాపం. అందుకని ఏకాంత మందిరం, ఆ మూల సౌధం అనేది ఒక అద్భుతమైన సౌధము, అంటే భవనము. ఆ భవనం అంతా కూడా మణిమయ భూషితమై ఉంటుంది. చంద్రకాంతమణులు అంటే అవి అనేక రంగులలో ప్రకాశిస్తూ అనేక వర్ణాలలో శ్రీమన్నారాయణ చూపెడుతూ ఉంటుందన్నమాట. సూర్యప్రభ తేజోమయమైనటువంటి దివ్యకాంతులన్నీ వ్యాపిస్తూ ఉంటాయి. అంటే పరమాత్ముడి యొక్క నివాసం కనుక శ్రీమన్నారాయణుడిది ఆ విధంగా ఉంది అక్కడ. ఇలా ఉన్నప్పుడు స్వామివారు ఏం చేశారు? సిరికింజెప్పడు శంకు చక్రయుగముంచెదోయి సంధింపడు, సిరికింజెప్పడు శంకు చక్రయుగమున్ చేదోయి సంధింపడు,
ఏ పరివారమంజీరడు ఏ పరివారముంజీరడు అబ్రగపతియం వర్ణింపడు అబ్రగపతిం వర్ణింపడు ఆ కన్నికాంత తమ్మిల్లముల్ చక్కనొత్తడు వివాద ప్రోదిత శ్రీకృచ పరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణోత్సాహి అయి కాసంత విశ్రాంతి తీసుకొని మరలా చర్చిద్దాం. నమో కృష్ణ కృష్ణం వందే జగద్గురు. నమో నారాయణ.